Audio Jungle. మూడు ప్యాషన్ ప్లస్, 6 ప్యాషన్ ప్రో, 2 హోండా షైన్, 5 హోండా యాక్టివా, 1 స్ప్లెండర్, 1 హోండా యూనికార్న్, మొత్తం దాదాపు 20 లక్షల వర్త్ వెహికల్స్. దీంట్లో మొత్తం మనము రాజేంద్ర నగర్ చెందిన 22 వెహికల్స్ ని రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా బంజారా హిల్స్ కి పోలీస్ స్టేషన్ చెందిన 3 వెహికల్స్, తపాచ చబుత్రా పోలీస్ స్టేషన్, తపాచ గుత్రా పోలీస్ స్టేషన్ 2 వెహికల్స్, కుల్సుంపురాది 1 వెహికల్, ఆసిఫ్ నగర్ ది 1 వెహికల్, లంగర్ హౌస్ ది 1 వెహికల్, ఇట్లా 30 వెహికల్స్ ని మనము ఈ రోజు రికవర్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మన అక్యూజ్డ్ వస్తే మెయిన్ అక్యూజ్డ్ పత్లావత్ రాజ్ కుమార్ అలియాస్ రాజు అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ రాఘవపూర్ తాండా, రాజాపూర్ మండల్, మహబూబ్ నగర్. బట్ ఉండేదేమో ఇక్కడ బాంబే కాలనీ, కాటేదాన్, మైలార్దోపల్లి ఉంటున్నారు. అదేవిధంగా రోహిత్ కుమార్ అలియాస్ రోహిత్, ఈయన నేటివ్ ఆఫ్ వజర్ విలేజ్, దేగులూరు తానా, నాందేడ్ డిస్టిక్. శరణయ్య సాగర్ కంటి నేటివ్, నారాయణఖేడ్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. సో వీళ్ళందరూ కూడా ఇంకా మిగిలిన 4 జూనియర్స్, వీళ్ళందరూ కూడా లాస్ట్ 4 మంత్స్ నుంచి ఈ రాజనగర్ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఈ 2 వీలర్ థెఫ్ట్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్ ఒకటే ఏరియాలో ఉండేవాడు. అంతకుముందు ఈ ఎన్ఎం కూడా అని చెప్పి ఉంది రాజనగర్ లో, ఆ ఎన్ఎం కూడా ఏరియాలో నివాసం ఉండేవాళ్ళు. అక్కడ వీళ్ళందరూ కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా గల్లీ ఫ్రెండ్స్. ఆ గల్లీ ఫ్రెండ్స్ ద్వారా మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసి తిరిగేది. ప్లస్ చదువు కూడా మానుకున్నారు. వీళ్ళందరూ కూడా స్కూల్ డ్రాప్ అవుట్స్. సో స్కూల్ డ్రాప్ అవుట్ అయిన తర్వాత చిన్న చిన్న పని చేస్తూ వాళ్ళు జీవించేవాళ్ళు. అదేవిధంగా ఈ సమయంలో వాళ్ళకందరూ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా మొత్తం వాళ్ళు అంతా బ్యాడ్ వైసెస్ కి అడిక్ట్ కావడం జరిగింది. ఆల్కహాల్, గాంజా ఇవన్నీ కూడా వాళ్ళు అలవాటు కావడం, చాలా లావిష్ లైఫ్ స్టైల్ కి అలవాటు పడినారు. సో దీని ఖర్చు కోసం వాళ్ళు మనం అందరూ కూడా కలిసి 2 వీలర్ దొంగతనం చేస్తే మనకు డబ్బులు వస్తుందని చెప్పి వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఈ రాజు ఎవరున్నారు, ఈ పత్లావత్ రాజ్ కుమార్ మెయిన్ గ్యాంగ్ లీడర్ అలియాస్ రాజు, ఈయన మెయిన్ గ్యాంగ్ లీడర్. వీళ్ళందరూ కూడా మిగిలిన 6 కలిపి దొంగతనం చేసేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా దొంగతనం తీసుకున్న తర్వాత చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మకుండా వాళ్ళు నాందేడ్ తీసుకెళ్లేవాళ్ళు. దేగులూరు, నాందేడు, ఆనేగాం విలేజ్, వీళ్ళందరూ కూడా నాందేడ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న విలేజెస్. అక్కడ వెళ్ళి అక్కడ అమ్మేవాళ్ళు వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి. 15,000 to 30,000 రూపీస్ కి అమ్మేవాడు. ఆల్మోస్ట్ మీకు 20% to 25% పైన. ఎందుకంటే ఒక్కొక్క వెహికల్ 1,10,000, 1,20,000 ఉన్న వెహికల్స్ ని 15,000 కి లేదా 30,000 దాకా అమ్మేవాళ్ళు. ఇట్లా వాళ్ళు దాదాపు 30 వెహికల్స్ ని దొంగతనం చేసి అమ్మినారు. సో అదేవిధంగా ఈ మధ్యలో కూడా వాళ్ళు ఒక ఏటీఎం థెఫ్ట్ కూడా, ఎస్బీఐ చెందిన ఏటీఎం థెఫ్ట్, హైదర్గూడలో ఉన్న ఒక జనప్రియ దగ్గర ఉన్న ఒక ఏటీఎం థెఫ్ట్ కూడా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ దొంగతనం చేసే సమయంలో అది అలారం మోగడంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో ఇట్లా మనకు వచ్చిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ప్రకారము చాలా కృషి చేసి మనం చాలా సీసీటీవీస్ కూడా అనలైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా 35 వెహికల్స్ దొంగతనం అయినాం. సో ఎక్కడెక్కడ దొంగతనం అయినాం, ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎలాంటి వాళ్ళే చేశారని చెప్పి మన డీసీపీ గారి నేతృత్వంలో ఉన్న ఒక టీము బాగా చేశారు. మన డీసీపీ ప్రకాష్ రెడ్డి, మన ఏసీపీ అశోక్ చక్రవర్తి, మన ఎస్హెచ్ఓ సురేష్, ముఖ్యంగా మన డిఐ రాజు, మన పీసీ శ్రీనివాస్ రెడ్డి, పీసీ పద్మచారి, ప్లస్ పీసీ ఆనంద్ కుమార్, కాంతారెడ్డి, రవికుమార్, యుగేందర్ చాలా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కూడా
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి.